జూలై 28వ తేదీ నుండి 13వ తేదీ సెప్టెంబర్ మధ్యకాలంలో కుజుడు కన్యారాశిలో ఉంటాడు. ఓకే, శనైశ్వరుడు మీనరాశిలో ఉంటాడు. అయితే ఏమవుతుందనంటే శనైశ్వరుడికి కుజుడికి సమసప్తకాల దృష్టి ఏర్పడుతుంది. అంటే ఒకరినొకరు చూసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. శనైశ్వరుడేమో మరి వాయువుకి కారణము, ఆ తర్వాత కుజుడేమో అగ్నికి కారణం. మరి మీనరాశి వచ్చేసి నీటికి కారణం, జలతత్వం. అదే భూమికి కారణమైనటువంటిది కన్యారాశి. సో ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో మరి జలంలో అంటే మనకి తెలుస్తోంది కదా, విపరీతమైనటువంటి వర్షాలు, ఆ తర్వాత ఎన్నో రకాలైనటువంటి అగ్ని ప్రమాదాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే దానివల్ల ఏమవుతుందనంటే మనుషులకి ఇండివిజువల్గా ఎన్నో సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇది జరుగుతున్నటువంటి విషయం. ఇకపోతే మీనరాశి నుంచి మొదలుకొని మేషరాశి నుంచి మొదలుకొని మరి మీనరాశి వరకు కూడా అందరూ కూడా ఆందోళన పడాల్సినటువంటి విషయం ఏమిటంటే చాలామంది మరి యొక్క జ్యోతిష్యులు ఏం చేస్తున్నారంటే ఒక్కొక్క రాశి ప్రకారంగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని అందరికీ చెప్తూ వస్తున్నారు. మీ జాతకాలు మీకుంటాయి, మీ భద్రతలు మీకుంటాయి, మీ గ్రహ పరిస్థితులు మీకుంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఈ వాతావరణం రీత్యా జరుగుతున్నటువంటి విపత్తులకి, ఇండివిజువల్గా జరుగుతున్నటువంటి ప్రమాదాలకి ఏమిటి అంటే మీరు కొంతవరకు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అంత మాత్రం చేత మీరు ఏదో మరణం పొందుతారు, లేకపోతే బలమైనటువంటి శిక్షలను పొందుతారు అనేటువంటి విషయం ఏదైతే మరి అందరూ చెప్తున్నారో అది శుద్ధ అబద్ధం. అలాంటిది ఏమీ ఉండదు. అయితే మీరు చేయాల్సిన పని ఏమిటంటే మరి కుజుడికి వచ్చేసేటప్పటికి సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తరం చదవండి. ఆ తర్వాత శనైశ్వరుడికి మరి హనుమాన్ చాలీసా చదివితే సరిపోతుంది. ఖచ్చితంగా మీకు ఒక గార్డు లాగా ఏర్పడి మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారన్నటువంటి విషయం నేను విన్నవిస్తున్నాను. జాగ్రత్తగా విన్నారు కదా, అలా ఆచరించండి, సరిపోతుంది.